నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి డిమాండ్ చేసిన నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పుంగునూరు ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా నియంత పాలనలో మితిమీరిన వైసీపీ ఆగడాలు సోమల ఎస్ఐ ఏకపక్షంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తాం హెచ్చరించిన బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ అంగన్వాడీల జీవితాలతో ఆటలాడవద్దు వైకాపా ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక వార్తల్లోని వివరాలు అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పోరాడుతుందని నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ తెలియజేశారు. మోసం చేశాడు. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పాడంటే తెలంగాణకి ఈక్వల్గా కాకుండా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాడు. ఇవాళ తెలంగాణ కన్నా కూడా 3000 తక్కువ వస్తూ ఉంది ఇక్కడ. ఏవి అసలు మాట ఇచ్చి తప్పడం అంటే దీనికన్నా ఉదాహరణకు ఇంకోటి అవసరం లేదు. అది కాకుండా 11,500 ఇచ్చేసి సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ దూరం చేసేసాడు. వాళ్ళు అన్ని ఎలిజిబుల్ అంటున్నాడు. దీనికన్నా మోసం ఇంకోటి ఉందా? 11,500 ఇచ్చేసి వాళ్ళ సంక్షేమ కార్యక్రమం దూరం పెట్టడానికి అన్యాయం. గత ప్రభుత్వంలో 4,200 ఉన్న దీని జీతాన్ని ఇప్పుడు మనం 10,500 చేసాం. అలాంటి దీన్ని 1000 రూపాయలు పెంచి చేతులు కడుక్కున్నాడు. అంటే ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి అవసరం మనకు అసలుకి. ఇంకోటి వాళ్ళు అడిగేది కూడా న్యాయసమ్మతమైన కోరికలు. ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకో, నువ్వే కదా చెప్పావు, దాన్ని బట్టి చెయ్యి అంటున్నారు. ఇంకోటి సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది, దాన్ని ఫాలో కావాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ కూడా పట్టించుకోకుండా నడిపితే అది కోర్టుకు ధిక్కరణ కూడా అవుతుంది. అది కూడా తెలియకుండా ఎంతసేపు కాలయాపన చేస్తూ సమ్మె దాకా వెళ్ళారంటే వాళ్ళు ఎంత కష్టం మీద ఉన్నారో కూడా అర్థం చేసుకోకుండా ఇవాళ కూడా ఉక్కుపాదం మోపుతూ వాళ్ళ సమ్మెని మొత్తం కూడా అనిచేద్దామని చూస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతే కాదు. వాళ్ళ సమస్యను కూర్చోబెట్టి మాట్లాడి ఒక పరిష్కార మార్గంగా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా మేము అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా సాంఘీభావం తెలుపుతున్నాం. పొంగునూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన జాగీరుగా సాగిస్తున్న నియంత పాలనను ప్రజలు గమనిస్తున్నారని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. ఈ నెల 15వ తేదీ సదుంలో రైతు సమస్యలపై రైతు బేరీ బహిరంగ సభకు రావాల్సిందిగా బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు సోమల మండలంలో బుధవారం రైతులు ప్రజలను ఆహ్వానించడానికి వెళ్లగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు బీసీవై పార్టీ శ్రేణులను అడ్డుకుని వాహనాలపై రాళ్లు వేసి దాడికి పాల్పడ్డారు. మా గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయరాదని మేము చూస్తూ ఊరుకోమని రైతు బేరీ కరపత్రాలు చింపివేసి పలువురుపై దుర్భుషలాడుతూ దాడి చేశారు. సోమల ఎస్ఐ వెంకట నరసింహులు ఏకపక్షంగా దాడి చేసిన వారిని వదిలేసి ప్రశాంతంగా రైతు బేరికి ఆహ్వానిస్తున్న బీసీవై పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలను సోమల పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. పోలీసులు మంత్రి ఒత్తిడితో వ్యవహరిస్తే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. పొంగునూరు ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరికే రాజకీయాలు చేయాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? పొంగునూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదని అన్నారు. పుంగునూరులో మంత్రి పెద్దిరెడ్డి వారి అనుచరులు కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు, దౌర్జన్యాలు, దాడులు, దాష్టికాలను ప్రజలు బాగా గమనిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం 3 నెలల్లో ఇంటికి వెళ్లటం ఖాయమన్నారు. ఈ నెల 15వ తేదీన తలపెట్టిన రైతు బేరీకి సంబంధించి మా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, నాయకులు సుమారు 50 మంది దాకా వివిధ ప్రాంతాల్లో వివిధ మండలాల్లో ప్రచారం చేస్తుంటే సోమల మండలంలో మా నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళల్ని కొంతమంది వైసీపీకి సంబంధించిన గూండాలు, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి సంబంధించిన గూండాలు అడ్డగించి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు పోలీసు వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే పోలీసులు దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మా కార్యకర్తల్ని, మహిళల్ని, వాహనాలని తీసుకొని వచ్చి అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. రాత్రి 9 గంటలు దాటుతుంటే కూడా సుమారు 20 మంది మహిళలను కూడా లోపల కూర్చోబెట్టుకొని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు చాలా తప్పిదం చేస్తోంది. ఇప్పటికిప్పుడు చౌడేపల్లి సిఐ గారు డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పి ఈరోజు డిసెంబర్ 13వ తేదీన సంతకం లేకుండా, డేట్ లేకుండా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారంటే వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేస్తున్నారా లేదా ప్రజల కోసం పనిచేస్తున్నారా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మా వాళ్ళని సుమారు 50 మందిని దాకా అక్రమంగా నిర్బంధించారు పోలీస్ స్టేషన్లో. వెంటనే విడుదల చేయకపోతే దీని మీద పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి పోలీసులను హెచ్చరిస్తున్నాను. దీని మీద
చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జిల్లాలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, నేరాల మీద దృష్టి పెట్టకుండా మీరు ఈ విధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రాబల్యం కోసం ప్రయత్నిస్తే మాత్రము దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. జగన్ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో అహంకారపూరిత పాలనకు ఏ విధంగా చరమగీతం పాడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారో అదే తరహాలో ఏపీలోని అన్ని వర్గాల ప్రజలు 3 నెలల్లో సాగనంపుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు, మినీ వర్కర్లకు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, అందులో ప్రధానంగా కనీస వేతనంగా 26,000 జీతం చెల్లించాలని, బీమా సౌకర్యం కల్పించాలని, వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని అన్నారు. మెనూ ఛార్జీలను పెంచి గర్భిణీ స్త్రీలకు, పసిబిడ్డలకు పౌష్టికాహారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, అంగన్వాడీ మహిళలకు వయోపరిమితి పెంచాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 11,000 నుంచి 18,000 వరకు జీతాలు పెంచి అంగన్వాడీ సిబ్బందికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నారని అన్నారు. అంగన్వాడీ సోదరీమణులకు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసనలో భాగంగా అంగన్వాడీ సెంటర్లకు వేసిన తాళాలను పగలగొట్టి వాలంటీర్ల ద్వారా నడిపించాలన్న ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. నంబర్ 1, రైతులకు సంబంధించి వ్యవసాయ రుణాల మాఫీ. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. కాబట్టి రైతులను ఆత్మహత్యల నుండి కాపాడడానికి, అప్పుల ఊబి నుండి బయటపడేసే దానికోసం వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది. అది నంబర్ 1 సూత్రం, 6 సూత్రాల్లో నంబర్ 1. రెండవది 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. ఇలాగో తెలంగాణలో చేస్తున్నారు, మిగతా చోటు చేస్తున్నారు. ఇక్కడ కూడా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. దానికి లిమిట్ ఏం లేదు. మూడవది, ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సాయం. నెలకు 6,000 అంటే సంవత్సరానికి 72,000, 5 సంవత్సరాలకు 3,60,000 రూపాయలు ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం. నాలుగవది, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయడం మొదటి రోజు నుంచే. ఐదవది, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం. ఆరవది, విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు, కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మొదలుకొని దుగరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ సమస్యలన్నింటినీ అధికారంకి వచ్చిన ఏడాది లోపల పూర్తి చేయడం. ఈ 6 సూత్రాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయడం జరుగుతుంది. ఆలోచించవలసిందిగా విఘ్నులైన, చైతన్యవంతులైన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్రంలోని మిచ్చంగ్ తుఫాన్ కరువు బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తుఫాన్, కరువు నష్టాలపై నిర్లక్ష్యాన్ని నిరసన తెలుపుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో జిల్లాలోని రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, నష్ట నివారణపైన రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అంచనా వేయకపోవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, రాధాకృష్ణ, ఎన్డి రవి, సిపిఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర కరువు నివారణ, వరద బాధితులు ఆదుకోవడం, వీటిపైన ధర్నా చేస్తూ ఉన్నాం. మేము ఊరికే ధర్నా చేయడం కాదు, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రాష్ట్ర పార్టీ నాయకత్వాన టీములుగా బయలుదేరి అన్ని ప్రాంతాలు పర్యటించింది. నేను కూడా తడ, సుళ్ళూరుపేట, నెల్లూరు దగ్గర మైంగుంట తిరిగాం. అక్కడ కళ్ళారు చూసాం. వరి పైరు ఇంకొక నెల పోతే పంటకు వచ్చేస్తుంది. అది మొత్తం మునిగిపోయి మగ్గిపోయింది. ఇప్పుడు నీళ్ళు లేకపోతే పైకి రాదు. అది వరి మొత్తం పోయింది,
తర్వాత చేపల చెరువులు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, వాణిజ్య పంటలు పోయినాయి, ఇవన్నీ పండ్ల తోటలు కూడా పోయినాయి. దాదాపు 18 లక్షల ఎకరాలలో ఈ తుఫాను బాధిత సంబంధించిన సమస్య జరిగిపోయింది. వర్షం లేని చోట కరువు వెళ్తాండి వాడుతూ ఉంది. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకుతం చేసి పారేసింది. వీళ్ళు ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి తర్వాత గుడిసెలు మొత్తం పోయినాయి. వర్షం నిలవకపోయినా ఆ నీళ్ళల్లోనే ఆ గుడిసెలు ఉంటున్నాయి. దాన్ని వాళ్ళకి భోజనాలు లేకుండా పోతున్నాయి. అందువల్ల అటు గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతాలు మునిగిన వాళ్ళకి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నెల 4 నుండి 7 వరకు తిరుపతి జిల్లాలో మిచాంగ్ తుఫాన్ నష్ట ప్రభావిత ముంపు ప్రాంతాలలో కేంద్ర బృందం పర్యటిస్తున్నారు. గురువారం జిల్లాలోని పలమనేరు మండలంలోని గుండ్లపల్లి, శ్రీ రంగరాజపురం గ్రామాలలో వేరుశెనగ పంట పొలాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం పర్యటించారు. ఈ పర్యటనలో బృంద సభ్యులు డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ మరియు డైరింగ్ అంజుబెసరా, MSCFC అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో పలమనేరు, రామకుప్పం, గంగవరం, రొంపిచెర్ల మండలాలను కేంద్ర ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించిందని, కరువు మండలాలలో రైతులు పడుతున్న ఇబ్బందులను అంచనా వేయడానికి కేంద్ర బృందం జిల్లాకు రావడం జరిగిందన్నారు. పలమనేరు, రామకుప్పం మండలాలలో నీటి లభ్యత తక్కువగా ఉందని, ఈ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాల కారణంగా రైతులు పంట నష్టపోవటం జరుగుతుందని, శాశ్వత నీటి వసతి లేదని కేంద్ర బృందానికి జేసీ వివరించారు. జిల్లాలో ఖరీఫ్ 2023కు 51,266 హెక్టార్ల వేరుశెనగ పంట లక్ష్యం కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 15,038 హెక్టార్ల పంట మాత్రమే సాగు చేయడమందని తెలిపారు. పలమనేరు మండలం గుండ్లపల్లిలో గల వేరుశెనగ పంట పొలంలో రైతులతో కరువు బృందం ముఖాముఖి నిర్వహించారు. రైతులు కరువు బృందానికి వివరిస్తూ కరువు కోరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ముక్త కంఠంతో అర్థించారు. 1 ఎకరా వేరుశెనగ పంటకు దాదాపు 30,000 నుండి 35,000 వరకు ఖర్చు అవుతుందని, పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నామని, ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవటంతో చెరువులోని నీటి లభ్యత లేదని, స్వంత ట్రాక్టర్లు లేవని, నాణ్యమైన విత్తనాలు లభించడం లేదని, పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు మేలు చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ఉపాధి పని దినాలను పెంచాలని కోరారు. IMCT సభ్యులు కృష్ణ, గోదావరి బేసిక్ ఆర్గనైజేషన్ సెంట్రల్ వాటర్ కమిషనర్ డైరెక్టర్ దేవేందర్ రావు మాట్లాడుతూ కరువు మండలాలలో నీటి లభ్యత తక్కువ ఉందని, డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ ద్వారా పంట పండిస్తున్నారని, ఈ సంవత్సరం కరువు బారిన పడి రైతులు నష్టపోవటం జరిగిందన్నారు. వేరుశెనగ పంట కొరకు రైతులు ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, పంటకు సరైన గిట్టుబాటు ధర లేవని రైతులు తెలిపారని అన్నారు. ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, ఉపాధి పని దినాలను 100 నుండి 150 రోజులకు పెంచాలని రైతులు బృందానికి నివేదించారని అన్నారు. అనంతరం రంగరాజపురంలో నష్టపోయిన వేరుశెనగ పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ పర్యటనలో డ్వామా పీడీ గంగాభవాని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మురళీధర్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రభాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్ ఆమోదానికి చేయాల్సిన తిరుపతి అభివృద్ధి పనుల కోసం గురువారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ కౌన్సిల్ సమావేశం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రా నారాయణ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొనగా కమిషనర్ హరిత అజెండాను ప్రవేశపెట్టి చర్చించడం జరిగింది. కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రహదారులకు శ్రీవారికి సేవలందించిన మహానుభావుల పేర్లను పెడుతూ కౌన్సిల్ ఆమోదించడం అభినందనీయమన్నారు. తిరుపతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని భూమన పిలుపునిచ్చారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాభివృద్ధికి కౌన్సిల్ మొత్తం కృషి చేస్తుందని, తిరుపతిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, కౌన్సిల్ సహకారంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తిరుపతిలో అభివృద్ధి బాగా జరుగుతూ నూతన రహదారుల విస్తరణతో దేశంలోనే ఆదర్శంగా తిరుపతి నిలుస్తోందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత కౌన్సిల్ తీర్మానాలను వివరిస్తూ 2024-25 వార్షిక ఏడాదికి సంబంధించి
346.46 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్ను, అదేవిధంగా 2023-24 వార్షిక ఏడాదికి సవరించిన బడ్జెట్ను ఆమోదించడం జరిగిందన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ నందు గల గార్బేజ్ సెలక్షన్ వాహనములకు రూట్ ఆప్టిమైజేషన్ సర్వీస్ చేయుటకు గాను మేజర్స్ రూట్ బ్లూ వారికి 59 లక్షలు కేటాయిస్తూ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. తెలుగంగా పంప్ హౌస్లలో అత్యవసరమగు మెటీరియల్స్, కొత్త మోటార్లు, పంపులు, సాఫ్ట్ స్టార్టర్ల రిపేర్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, అల్యూమినియం కేబుల్స్ కొనుగోలు చేయుటకు 1,99 లక్షల కేటాయింపు, 1,557 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2024-25 సంవత్సరానికి ఆఫ్కాస్ ద్వారా 34,60,17,696 చెల్లించుటకు పరిపాలన మంజూరుకు కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. బీది కుక్కలను పట్టి శస్త్రచికిత్సలు చేసి కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయుటకు ఒక్కొక్క కుక్కకు 1,200 రూపాయల చొప్పున యానిమల్ కేర్ లాంటి వారికి మరో 6 నెలలు ఇచ్చేలా ఆమోదం తెలపడం జరిగిందన్నారు. మరికొన్ని పరిపాలన, నగర అభివృద్ధికి చేయవలసిన పనులకు బడ్జెట్ కేటాయిస్తూ తీర్మానాలు చేయటం జరిగిందన్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ 15వ తేదీన సదుంలో రైతు బేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సామాజిక మాధ్యమాల్లో సమాచారం రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో తమకు పై అధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ గడ వరకు నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వం వారు 30 యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో రూరల్ సిఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా 30 యాక్ట్ను విస్మరించి ఉల్లంఘించినా అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రేపటి దినం అనగా 15/12/2023 తారీఖు బీసీవై పార్టీ అధ్యక్షులు ఏర్పాటు చేయాలనుకున్న ఒక రైతు బేరీ కార్యక్రమం సదుంలో చేయాలని అనుకున్నారు. అయితే దానికి సంబంధించి 30 పోలీస్ యాక్ట్ అమలు ఉన్నందున అందులో సదుం బస్టాండ్ ఏరియాలో రద్దీగా ఉండడం వలన అందరికీ ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ అంతరాయం కలిగే విధంగా ఉండడం వలన అతని సభకు అనుమతి ఇవ్వలేదు. ఆయన వారు కోర్టుని ఆనరబుల్ హైకోర్టుని వాళ్ళు అప్రోచ్ అయినారు. కోర్టు ఆర్డర్ ఏముందో కోర్టు ఆర్డర్ మేరకు మేము నడుచుకుంటాము. ప్రస్తుతానికైతే అతని పర్మిషన్ ఇవ్వలేదు. ప్రజలందరూ రైతులు దీన్ని గమనించి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. తిరుపతి కేటీ రోడ్డులోని రామచంద్ర మిషన్ ఎదురుగా రోమన్ ఐస్లాండ్ అనిలా ఫ్యాషన్స్ షోరూంను గురువారం తిరుపతి టౌన్ బ్యాంకు చైర్మన్ కేతన్ జయచంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి కొనుగోలుపై 50% నుండి 70% వరకు తగ్గింపు ఆఫర్లు ఇస్తున్నట్లు షోరూం నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి, విజయ్ కుమార్, భరత్ తదితరులు పాల్గొన్నారు. మనకు తిరుపతిలో మన రోమన్ అనేది ఫస్ట్ టైం లాంచ్ చేసామండి. మనకి ఎనీ టైం ఆఫర్ ఉంటాయి. మనకి షర్ట్స్, జీన్స్, టీషర్ట్ కంప్లీట్ మెన్స్ వేర్ అండి, అండ్ ఉమెన్స్ వేర్ గిట్ట ఉంది. అదొకటి సపరేట్ మన ఓన్లీ రోమన్ అండి. మెన్స్ వేర్ వచ్చేసి షర్ట్స్, జీన్స్, టీషర్ట్, జాకెట్స్ అన్నీ దొరుకుతాయి. ఇన్నర్ వేర్స్ గిట్ట దొరుకుతాయి. మనకి ప్రతి ప్రోడక్ట్ మీద 50% ఆఫ్ ఉంటుంది. ప్లస్ అడిషనల్ బిల్ వాల్యూ మీద 25% ఇస్తున్నాం మనము. ఈ ఆఫర్ వచ్చేసి మనకి క్రిస్మస్ దాకా దొరుకుతుంది. అంతే, అది మనకు తెలియదు. తిరుపతి ప్రజలు ఈ ఆఫర్ని మీరు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 14వ తారీఖున అనిలా ఫ్యాషన్ అని చెప్పి మనం క్రిస్మస్కి, జనవరి 1కి, సంక్రాంతికి ఆఫర్స్ అనేది నడుస్తున్నాయి. మన దగ్గర రియాను స్ట్రైట్ కట్ కానీ, అలాగే బాతిక్ కానీ, అలాగే పోచంపల్లి కానీ, కలంకారీ కానీ, మంగళగిరి కాటన్స్ కానీ, తర్వాత జీన్స్ మెటీరియల్స్ కానీ, అలాగే బ్రాండెడ్ టాప్స్ ఉన్నాయి మన దగ్గర. అన్నీ కూడా ఆఫర్లో దొరుకుతున్నాయి అనమాట. 3 పీస్ వచ్చి 1000 రూపీస్కి వస్తుంది రియాన్. బాతిక్ కూడా హ్యాండ్లూమ్ ఉంది మన దగ్గర. మెయిన్ ఏంటంటే హ్యాండ్లూమ్ ఎక్కువ దొరుకుతుంది మన దగ్గర. పోచంపల్లి కావచ్చు, కలంకారీ కావచ్చు, బాతిక్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతిరోజు లక్కీ డ్రా ఎలక్ట్రికల్ స్కూటర్ బహుమతి కార్యక్రమంలో భాగంగా 6వ రోజు చేపట్టిన లక్కీ డ్రా కార్యక్రమానికి ఎలైట్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై విజేతను ఎంపిక చేశారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం కస్టమర్లను ప్రోత్సహించడంలో భాగంగా చేపట్టిన ప్రతిరోజు లక్కీ డ్రా ఎలక్ట్రికల్ స్కూటర్ బహుమతి కార్యక్రమంలో భాగంగా 6వ రోజు గురువారం తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎలైట్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేశారు. అనంతరం లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన కూపన్ నెంబర్ 000466 గుంటూరుకు చెందిన సీతకి లక్కీ డ్రాలో గెలుపొందినట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లను ప్రోత్సహించడం కోసం పర్వదినాలలో లక్కీ డ్రా నిర్వహించడం, బహుమతులు అందజేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అందులో భాగంగా క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని 2 పండుగలు 2 కార్లు 37 రోజులు ప్రతిరోజు లక్కీ డ్రా ఎలక్ట్రికల్ స్కూటర్ బహుమతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ అందజేసి లక్కీ డ్రా ద్వారా 37 రోజులు ప్రతిరోజు విజేతలను ఎంపిక చేసి విజేతలకు ఎలక్ట్రికల్ స్కూటర్ అందజేయడం అభినందనీయమన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల రోజు లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి వారికి 2 హోండా న్యూ అమాజ్ కార్లు బహుమతులుగా అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి వారు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్, సిబ్బంది వెంకటేష్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ శంకర్ గారు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళ యాజమాన్యం ఆధ్వర్యంలో లక్కీ కూపన్ డ్రాకు గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా కూపన్ తీసిన సీతక్క గుంటూరు నుంచి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఈరోజు స్కూటర్ విజేతలుగా. చాలా శుభపరిణామం. ఎందుకంటే శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కోలాహలంగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఒక పండగ వాతావరణం ఎప్పుడు వచ్చినా ఇక్కడ తలపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి లక్కీ డ్రా అంటే 2 ఎలక్ట్రికల్ బైక్ కానీ కార్లు కానీ పెట్టి సామాన్యులకు కూడా అంటే ఈరోజు మేము డ్రా చేసినంత 2000 రూపాయలు ఆమె షాపింగ్ చేసి ఆమెకు ఎలక్ట్రికల్ బైక్ వచ్చింది. వాళ్ళందరూ కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే పేదలకు నిరుపేదలకు 2000, 5000 కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి అవకాశం కల్పించినందుకు ముందుగా శుభమస్తు యాజమాన్యానికి, శంకర్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము తిరుపతి నుంచి ఎత్తాం, గుంటూరు వాళ్ళకి ప్రైజ్ దక్కింది, సంతోషమే. కానీ ఎక్కువ తిరుపతి వాళ్ళు కూడా గెలవాలని కోరుకుంటుంటాం. ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కువ మంది షాపింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వెంకటేశ్వర స్వామి ఈరోజు గుంటూరు వాళ్ళకి ఇచ్చారు. రేపు తిరుపతి వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందని మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఉమ్మడిగా వెళ్లి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇరు పార్టీ నాయకులు మాట్లాడుతూ వారు కోరుతున్న న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి హామీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రాబోయే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను తీర్చడానికి మేము ముందుంటామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు తెలుగుదేశం, జనసేన పార్టీల మద్దతు మీకు ఉంటుందని, మీరు అధైర్యపడకండని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి, రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు ఆసూరి బాలాజీ, ఐటీడీపీ రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కుమార్, సివి రెడ్డి, కృష్ణనాయక్ తదితర తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళు కనీస ఫ్యామిలీలు వాళ్ళకి ఏదో స్టైఫెండో లేదంటే ఇన్సూరెన్స్లో ఏదన్నా గవర్నమెంట్ ఇప్పటికైనా అలాట్ చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీని, అంగన్వాడీ ఫ్యామిలీలని ఆదుకోవాలా. వాళ్ళేం మహాయం అడగల. ఆ రోజు పాదయాత్రలో మీరే చెప్పినారు తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తాం జీతాలని. ఈ రోజు తెలంగాణలో 18,000 ఇస్తా ఉన్నారు. మన ఏపీలో 8,500, 9,500 ఇస్తా ఉన్నారు. 10,000, 11,500 ఇస్తా ఉన్నారు. కనీసం తెలంగాణలో 18,000 ఇస్తా ఉన్నారు. అదన్నా చూసి ఈ గవర్నమెంట్ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు అంగన్వాడీ వర్కర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళు ఇక్కడ సరైన గవర్నమెంట్ ఉద్యోగులకు ఏమేమి అలవెన్సెస్ ఉన్నాయో ఆ అలవెన్సెస్ అంతా వీళ్ళు కూడా కల్పించాలని, కనీసం వీళ్ళు చనిపోతే ఫస్ట్ ఉద్యోగంలో చేరినప్పటి చనిపోయే వరకు ప్రజలకే హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళు చనిపోయినప్పుడు కనీసము మట్టి ఖర్చులు కూడా డబ్బు లేకుండా వీళ్ళు కేర్లెస్ చేస్తూ ఈరోజు వీళ్ళ ఆఫీసులకి తాళాలేసి అంగన్వాడీ వర్కర్లను పంపించి వీళ్ళు విధులు చేయమంటా ఉన్నారంటే, వాలంటీర్స్ పంపించి వీళ్ళు విధులు చేయమంటా ఉంటే గవర్నమెంట్ ఎంత దిగజారుతా ఉందో ఒకసారి అందరూ అర్థం చేసుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని గవర్నమెంట్ కోరడమైంది. ఒకవేళ వాళ్ళు చేయలేని పరిస్థితిలో జనసేన, తెలుగుదేశం అలయన్స్తో గవర్నమెంట్ 3 నెలలు కన్ఫామ్ అవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా మేము వీళ్ళకి న్యాయం చేసి మా నాయకుల ద్వారా వీళ్ళకి న్యాయం చేస్తామని తెలియజేస్తూ, రాష్ట్రంలో ఒకవైపు కరువు, మరోవైపు తుఫాను తాకిడితో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని సిపిఐ, సిపిఎం, ఏపీ రైతు సంఘం నేతలు ధ్వజమెత్తారు. సిపిఐతో పాటు రాజకీయ పార్టీలు తుఫాను బాధితులను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ల వద్ద గురువారం తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జనార్దన్, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరువు, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధిత రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతోందని విమర్శించారు. 500 మండలాల్లో కరువు ఉంటే 103 లోపు ప్రకటించడం దారుణమన్నారు. తుఫాను వల్ల 13 జిల్లాల్లో వరి, ఉద్యానవన పంటలు దెబ్బతిని కోట్లాది రూపాయలు రైతాంగం నష్టపోతే ప్రభుత్వం చిత్తశుద్ధితో తగు చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కేంద్ర బృందాలను సత్వరం తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉండగా ఈ కార్యక్రమం కూడా తూతూ మంత్రంగా నిర్వహిస్తూ రైతన్న నోట్లో మట్టి కొడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి తడిసిన ధాన్యం కూడా కొనమంటే మిల్లర్లు ముందుకు రావటం లేదని అంటే ప్రభుత్వానికి ఎవరైనా పట్టులేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజానికం ఇబ్బందులు పడుతూ ఉంటే వారి సమస్యలు పరిష్కరించకపోగా వాటిని పక్కదారి పట్టిస్తూ ఆడుకుందాం, వై నీడ్స్ జగన్ వంటి వృధా కార్యక్రమాలు అవసరమా అని వారు సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం రైతాంగాన్ని విమర్శిస్తే జగనే ఎందుకుంటారని, అప్పుడు తీరికగా ఇంటి దగ్గరే ఆడుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వం కరువు, తుఫాను బాధితులను ఆదుకోవాలంటూ కలెక్టర్ వద్ద గట్టిగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మణి, విజయగౌరి, దాసరి చంద్ర, జమీలాబీ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం ఈరోజు సాయంత్రం హీరోయిన్ దీపికా పదుకొనే తిరుమల చేరుకున్నారు. ఆమెకి రాధయం అతిథి గృహంలో టీటీడీ అధికారులు బస ఏర్పాటు చేశారు. రేపు ఉదయం శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఆమె దర్శించుకోనున్నారు. బాబు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు ప్రకటించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి డిమాండ్ చేసిన నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్. పుంగునూరు ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా, నియంత పాలనలో మితిమీరిన వైసీపీ ఆగడాలు, సోమల ఎస్ఐ ఏకపక్షంగా వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తాం హెచ్చరించిన బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. అంగన్వాడీల జీవితాలతో ఆటలాడవద్దు, వైకాపా ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.